హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కావచ్చు, స్కోరింగ్ కోసం కావచ్చు, ఏపీ సెట్లో కావచ్చు, ఈవెన్ బయాలజీ స్టూడెంట్స్ అయితే నీట్లో కూడా నేను చెప్పబోయే టాపిక్స్ మీకు వెయిటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏంటంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే గాయ్స్ ప్లీజ్ చాలా టైం తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి మన ఛానల్కి కంటెంట్ గ్రో చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి కెమిస్ట్రీలో 10 to 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫోకస్ చేసి మొత్తం చదివితేనే 10 to 12 వస్తాయంటే లేదండి. గన్షాట్ టాపిక్స్ అంటాం కదా, అవే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన జీఓసీ పైన. ఈ జీఓసీ అనేది మీకు జనరల్గా థియరీ బేస్డ్ అడిగారు. సో మీరు ఇది కంప్లీట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటేనే 2 to 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు, కంపల్సరీ వస్తుంది. తర్వాత హైడ్రోకార్బన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మరి హైడ్రోకార్బన్స్లో ఏం చదవాలి అంటే రియాక్షన్స్ మీద, ఈ రూల్ పైన, ఓజోనాలిసిస్ పైన, ఈ 3 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ మీ పాకెట్లో ఉంటాయి. తర్వాత ఆల్కహాల్స్ ఇంకా ఫినాల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇందులో ఏం చదవాలంటే అసిడిటీ ఆర్డర్ ఇంకా రియేజెంట్ బేస్డ్ 2 టాపిక్స్ కవర్ చేసుకోండి ఫస్ట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత కార్బోనేట్ కంపౌండ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇందులో మీరు ఆల్డిహైడ్ వర్సెస్ కీటోన్ డిఫరెన్స్ చదువుకోండి. మీకు ఆల్రెడీ 2 తెలిసి ఉంటే ఫస్ట్ డిఫరెన్స్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా. తర్వాత రియాక్షన్స్కి నేమ్ ఏంటి అని తెలుసుకోండి. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 8 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుంది. అందులో థర్మోడైనమిక్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇందులో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఫార్ములాస్ పైన, స్పాంటేనియస్ పైన. సో ఫార్ములా వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా, దీని మీద ఫోకస్ చేయండి. స్పాంటేనియస్ అంటే ఇది అనేది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నెగిటివ్ ఉంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 2 క్వశ్చన్స్ అడుగుతారు, పాజిటివ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. అంటే మీరు నెగిటివ్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేలాగా చదవండి, ఓకేనా. అది కెమికల్ ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ అడుగుతారు. కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఇందులో మీరు మెయిన్ ఫోకస్ చేయండి దీని ప్రిన్సిపల్ పైన, కేసీ ఎక్స్ప్రెషన్ పైన మీరు బాగా ఫోకస్ చేసినట్టయితే మీకు డెఫినెట్గా ఇందులోంచి 1 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సొల్యూషన్స్ అండి. సొల్యూషన్స్లో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఫార్ములా ఇంకా రొటల్స్ లా, ఓకేనా. ఇంకా ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీలో మీకు 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది అనేది జనరల్ ఫార్ములా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ ఫార్ములా ఇచ్చి ఇది అనేది ఏ కెమిస్ట్రీ అడిగితే ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ, ఎందుకంటే ఎలక్ట్రాన్స్లోనే మనకి సెల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాథోడ్ మైనస్ యానోడ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఫిజికల్లో మీకు 8 to 10 క్వశ్చన్స్ ఫోకస్ చేయాలనుకుంటే ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఓకేనా. తర్వాత ఇన్ఆర్గానిక్కి వచ్చేసరికి ఇందులో నుంచి మీకు 6 to 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కెమికల్ బాండింగ్లో 2 to 3. సో కెమికల్ బాండింగ్లో ఏం ప్రిపేర్ అవ్వాలంటే హైబ్రిడైజేషన్ పైన ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ sp2 ఆర్ sp3 sp4 లేకపోతే sp ఇందులో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, అలా హైబ్రిడైజేషన్ అనేది కంప్లీట్గా చదువుకోండి. VSEPR స్టేజ్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఓకేనా. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90, 120, 180. ఈ యాంగిల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కోఆర్డినేషన్ కంపౌండ్స్కి వచ్చేసరికి 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందులో ఐపాక్ నేమింగ్ అనేది ఎలా జరుగుతుంది, దానికి రూల్స్ ఉంటాయి కదా. ఐపాక్ నేమింగ్కి ఫస్ట్ రూల్ ఏంటి, సెకండ్ రూల్ ఏంటి, థర్డ్ రూల్ ఏంటి చదవండి. లైగెండ్ ఛార్జ్ గురించి కూడా చదవండి, ఓకేనా. సో మీరు ఒకవేళ కెమిస్ట్రీలో 40కి 40 కాకుండా ఓన్లీ నాకు టార్గెట్ 10 క్వశ్చన్స్ లేకపోతే 20 క్వశ్చన్స్ అంటే అదో ఆర్గానిక్ ఫిజికల్ పై వెళ్ళండి. కానీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఒకటేసారి చదవకండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే చెప్తున్నా ఆర్గానిక్ ప్లస్ ఫిజికల్ లేకపోతే ఫిజికల్ ప్లస్ ఇన్ఆర్గానిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి చూస్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ మీకు ఎనీ డౌట్స్ అంటే ఈపీ సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఈపీ స్టూడెంట్స్ అయినా మీకు ఎలాంటి డౌట్ ఉన్న అప్లికేషన్ ఫామ్లో లేకపోతే క్లాసెస్లో కావచ్చు, ఒకవేళ మీకు చెప్తున్న టాపిక్స్ నుంచి గన్షాట్ అంటే ఇంకా డెప్త్గా టాపిక్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ అవర్ ఛానల్ గైస్.